ఏం కూరనెక్క అది? సుక్క కూర. సుక్క కూర. అది ఎట్లుంటది? పప్పులా వేసి రుబ్బుతారు, మంచిగా అవుతుంది. పుల్లగా ఉంటుంది చూడు, అట్లా ఉంటుందా? ఇట్లా ఆకు తింటే పుల్లగా ఉంటుందా? ఒకసారి పుల్లగా ఉంటుందా? వీళ్ళు ఏమేమి వేస్తారు? పప్పు, కారము, మిరపకాయలు అన్నీ వేస్తారు. అన్నీ వేస్తారా? ఉప్పు వేయరా? మరి ఉప్పు వేసిన టేస్ట్ అవుతుంది. అన్నేస్తుడు నన్నేస్తుడు అంటారు చూడు. ఇప్పుడు గీ పప్పు వేస్తారా? తొగరి పప్పు కదా, గీ పప్పు వేసినా మంచిగా అవుతుందా? శనగపప్పు వేసి చెప్పరా? ఏమేమి వేస్తారు మొత్తం? చుక్క కూర వేస్తారు, మిరపకాయలు వేస్తారు, మళ్ళా అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఇసుకు అన్నీ వేస్తారు. అక్కడ మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. ముద్దపప్పు లేక ఉంటుంది. గట్టి పప్పు చేస్తే బాగుంటుందా? పల్సటి పప్పు చేస్తే బాగుంటుందా? ఎర్ర పల్సటి చేయాలి. చింతకాయ వేయకూడదు అంటే. చింతకాయ వేయరా? ఇదే పుల్లగా ఉంటుంది. ఎందుకు అట్లా వేయరు చింతకాయ? ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి. పుల్లగా ఉంటుందని వేయరా? తిని నాకు యాక్చువల్లీ ఒక్కసారి కూడా. ఇప్పుడు తిని చూడు, కమ్మగా అవుతుంది. అది తినేటాలకే ఉంటుంది. జలవాళ్ళు వస్తుంటారు. కొద్దిమీర పచ్చడి తింటావు కదా. మంచిగా చేయండి, మరి తింటా. మంచిగా చేస్తావు. మంచిగా బంద్ చేయి పప్పి.